హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ హంట్. ఇవాళైతే మనం పేరెంటింగ్ అనే ఒక టాపిక్ మీద డిస్కషన్ అయితే చేద్దాం. మనతో సందీప్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్. నమస్తే సార్. బేసిక్గా మనం డిగ్రీ చదవాలంటే మినిమం 3 years పడుతుంది. అండ్ గ్రాడ్యుయేషన్ ఇలా ఏదైనా కానీ ఇయర్స్ అనేది కొనసాగుతుంటుంది. పేరెంట్ అయ్యే ముందు పేరెంట్ అవుతుండగా ఏవైతే పాయింట్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి, అంటే ఏమనేది నోటెడ్ ఉండాలంటే ఇలా ఏం చెప్తారు సార్ దాన్ని? అంటే ఇన్ జనరల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని పాస్ట్ సిచ్యువేషన్స్ తోటి ఒక్కసారి మనం కంపేర్ చూస్తే పేరెంటింగ్ అనేదానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు నవేడేస్ ప్రతిదానికి ఒక కోర్స్ వచ్చింది. ఎనీథింగ్ అది ఏదైనా కావచ్చు, బిహేవియరల్ థెరపీ అని. సో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేదానికి కూడా ఒక థెరపీ ఉంది. అలానే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, సో అంటే పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతిదానికి నవేడేస్ పేరెంటింగ్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు. నిజం, ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అంటే పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అనే వాటి మీద ఎంతోమంది రీసెర్చ్ చేసి బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ ఈ రోజుకి ఎంత లైఫ్ కోచెస్ గురించి మీరు విని ఉంటారు. సో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, మోటివేషనల్ స్పీకర్స్. సో అలాగే పేరెంటింగ్ గురించి కూడా ఎంతోమంది బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు, అలానే కొన్ని సెమినార్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నవేడేస్ ఇవి కామన్ అయిపోయినాయి. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అనేటువంటి విషయంలోకి వెళ్తే, మనం ప్రీవియస్ డేస్ చూసుకుంటే ఒక జనరేషన్ గ్యాప్ తీసుకుందాం. 90s 80s ఆ జనరేషన్ వరకు వెళ్తే అప్పుడు ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ప్రైవేట్గా ఎలా మాట్లాడాలి, పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనే దాని మీద అప్పుడు ఈ కోర్సులు ఉన్నాయా? లేదు కదా. సో మరి అప్పుడు అందరూ ఎదుటి వ్యక్తిని గౌరవించేవాళ్ళు, పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, పబ్లిక్లో ఎంతోమంది మాట్లాడి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు చూస్తే మరి ఆ రోజు ఏ కోర్సెస్ లేకుండా వాళ్ళంత సక్సెస్ఫుల్గా ఎలా చేయగలిగారు? మరి ఈ రోజున ఎందుకు ప్రతిదీ యూట్యూబ్లోనో లేదంటే జూమ్ మీటింగ్స్లోనో సిస్కో వెబెక్స్ మీటింగ్స్లోనో జాయిన్ అయ్యో లేదంటే డైరెక్ట్గా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళో ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది? అంటే జనరేషన్ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ ఇది. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్, ప్రజెంట్ పరిస్థితులు ఎలా తయారైనాయి? జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఒకే కుటుంబంలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది ఇలా ఎంతోమంది కలిసి ఒక పెద్ద కుటుంబంలో ఉండేవాళ్ళు. సో పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి? అప్పుడు పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు. దాదాపుగా వీళ్ళు పిల్లల్ని పెంచేది తగ్గిపోయేది, చాలా తక్కువ. సో పెద్దవాళ్లే, అమ్మమ్మ తాతయ్య లేకపోతే నాయనమ్మ తాతయ్య, సో ఆ పిల్లలకి సో ఇలా వాళ్ళు పెంచేవాళ్ళు. ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది చూసి వీళ్ళు కొంత నేర్చుకుని రేపు వీళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు దాన్ని క్యారీ చేసేవాళ్ళు. సో ఇవన్నీ ఒక జనరేషన్ వైజ్ వచ్చాయి. అలాగే పెద్దవాళ్ళతోటే ఎక్కువగా ఉండటం వల్ల పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పేటువంటి కథలు కావచ్చు, ఇవాళ రోజున పిల్లలు నిద్రపోవాలంటే పరిస్థితి ఏంటి? బెడ్ టైమ్ స్టోరీస్ అని చెప్పి బుక్స్ పెట్టి పేరెంట్స్ పిల్లలకి కథలు చెప్పే పరిస్థితికి వచ్చినాయి. ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ గ్రాండ్ ఫాదరో గ్రాండ్ మదరో ఎవరో ఒకళ్ళు పక్కన వేసుకుని పడుకోబెట్టుకుని ఏదో కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పే కథలన్నీ ఎలా ఉండేవి? అవి ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదంటే మోరల్ స్టోరీస్ కావచ్చు, కొన్ని నీతిని వాళ్ళకి అప్పటి నుంచే బ్రెయిన్లో ఫీడ్ చేసేవాళ్ళు. సో ఆటోమేటిక్గా ఏమయ్యేది? వాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేసేవాళ్ళు పిల్లలు కూడా. సో జనరేషన్ అలా జనరేట్ అవుతూ ముందుకు వెళ్ళేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెళ్ళైతే సపరేట్, లేదంటే విడాకులు. సో పేరెంట్సే కలిసి ఉండట్లేదు, ఇంకా పిల్లలకి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏం చేస్తారు? అంటే మనం ఇంకో పాయింట్ చూసుకోవాలి సార్. ఇక్కడ విడిపోతున్నారు, పిల్లలు చూసుకోవట్లేదు అంటున్నారు కదా. నోవేడేస్ ఏంటంటే జాబ్ వృత్తిగా ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్తున్నారు. మేబీ అట్లా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల సరైన గ్రోత్ అనేది, అంటే సరిగ్గా ట్రైన్ అవ్వకపోతుందేమో పిల్లలు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళ సంగతి వదిలేద్దాం మనం. సో ప్రతి ఒక్కళ్ళు తమ తమ జీవితంలో పైకి ఎదగాలనే కోరుకుంటారు. ఎవరైనా కోరుకునేటువంటి చిన్న అంశం అది.
ఏంటంటే ఈరోజు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆ రైతు ఏమనుకుంటాడు, రేపు పొద్దున్న నా కొడుకు నాలాగా వ్యవసాయం చేయకూడదు, ఒక ఉద్యోగం చేయాలి. అది గవర్నమెంటా, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేదంటే ఎంఆర్ఓనా, సబ్ కలెక్టరా, జాయింట్ కలెక్టరా, కలెక్టరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, పోలీసా, సిఐయా, ఎస్ఐయా, ఏదో ఒకటి. నేను ఈరోజు కష్టపడుతున్నా, రేపు నా పిల్లలు ఈ కష్టం పడకూడదు. ఇది ప్రతి పేరెంట్ ఆలోచించేది. సో దాని ఫలితమే ఎంతోమంది ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇదే దేశంలో ఇంకా చాలా లక్షల మంది, కోట్ల మంది ఉన్నారుగా, మరి వాళ్ళందరూ కలిసి ఉంటున్నారా అంటే లేదు కదా. అంటే నేను ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండండి అని చెప్పి నేను చెప్పట్లేదు, బట్ పరిస్థితులు మారటానికి గల కారణాలు ఇవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పిల్లల్ని మనం ఎలా ట్రీట్ చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలుసుకోవాలి. సో ఇది ప్రతి ఒక్కరికి కావాల్సింది. అందుకే ఈ కోచింగ్ సెంటర్లు కానీ, ఈ కోచ్లు కానీ, ఈ కోర్సెస్ కానీ, ఇవన్నీ బుక్స్ కానీ. సో మెయిన్ ఫస్ట్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలు అద్దం లాంటి వాళ్ళు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని, ఇప్పుడు నేనే ఉన్నా, అద్దం ముందు నేను నుంచుంటే ఎవరు కనిపిస్తారు, నాకు నేనే కనిపిస్తా కదా. మీరు నుంచుంటే మీకు మీరే కనిపిస్తారు. పిల్లలు కూడా అంతే. పిల్లలు ఏం చేస్తారు అంటే మనల్ని ఇమిటేట్ చేస్తారు. సో ఇంట్లో మనం ఏం చేస్తున్నామో అది చూసి పిల్లలు కూడా అదే చేస్తారు. రిఫ్లెక్షన్ 100%. దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్. మనల్ని 100% ఇమిటేట్ చేస్తారు వాళ్ళు. మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో అదే చెయ్యాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, ఆల్మోస్ట్ 9 to 10 hours ఆఫీస్లో వర్క్ చేస్తాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక 1/2 hour 1 hour జర్నీ పట్టిద్ది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తాము, ఫోన్ ఓపెన్ చేసి స్వైప్ చేస్తూ ఫోన్లో వీడియోలు చూడటము, లేదంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పనికి మాలిన బాతా కానీ చెప్పటమో చేస్తాం తప్పితే మనం పిల్లలకి ఎంత టైం ఇస్తున్నాము, హౌ మచ్ ఆఫ్ క్వాలిటీ టైం వీఆర్ గివింగ్ టు అవర్ చైల్డ్, అది ఇంపార్టెంట్ కదా. సో అది చెయ్యట్లా. సో మనం ఎప్పుడైతే ఫోన్ బట్టి కూర్చుంటామో ఆటోమేటిక్గా వాడు కూడా మనల్ని ఇమిటేట్ చేస్తారు. అక్కడ పాప కానీ బాబు కానీ ఎవరైనా కావచ్చు, ఆ పిల్లలు కూడా ఏం చేస్తారు, మనల్ని ఇమిటేట్ చేస్తారు. నాకు ఆ ఫోన్ కావాలి, నేను కూడా ఫోన్లో చూడాలి, నా డాడీ ఏదో చూస్తున్నారు నేను కూడా చూడాలి, మమ్మీ ఏదో చూస్తుంది నేను కూడా చూడాలి. ఇదే వాళ్ళ బ్రెయిన్లో వస్తుంది. సో ఇదే సగం కారణం పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవ్వటానికి, పేరెంట్స్ నుంచి వాళ్ళకున్న రిలేషన్ కట్ అవ్వటానికి మొదటి కారణం ఇది, మొబైల్. ఆ మొబైల్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి. సో దాన్ని అవాయిడ్ చేయగలగాలి. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ముందు మనం ఫోన్ వాడటం ఆపేయాలి. ఇంటికి వెళ్ళగానే ఫోన్ పక్కన పెట్టేయండి, కొంత టైం పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వండి. ఆ టైంలో మీరు వాళ్ళకి ఏం చెప్తారో, మీరు ఏం చేస్తారో, వాళ్ళు ఏం చూస్తారో వాళ్ళు అలాగే తయారవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా ఈ మొబైల్స్ అనేది ఎలా టైం ఇవ్వడం అనేది నోవేడేస్ ఎలా అయిందంటే సార్, వాళ్ళకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేది దొరకకపోవడం వల్ల సమ్ అదర్ పర్సన్ లైక్ బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ వీటిల్లో చూసుకుంటున్నారు. అండ్ అది ఎట్లా వెళ్తుందంటే ఆ అవతల పర్సన్ ఎలాంటి వాడు అనేది వాళ్ళకి తెలియదు. బేసిక్గా తెలియకపోయినా సరే అతను లవ్లో పడి వాళ్ళతో వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి. నోవేడేస్ ఇదే ఎక్కువ నడుస్తుంది సార్. బేసిక్గా ఇంకో పాయింట్ కనుక చూసినట్టయితే వాళ్ళు లవ్ అనే పర్సన్ వైపు చూడకుండా, టైం స్పెండ్ చేయకుండా కూడా సంథింగ్ డిస్ట్రాక్షన్ అలాగే ఏమన్నా చేయగలమా అంటే అంటే మీరు చెప్పేది ఎక్కడ, ఆల్రెడీ ఒక టీనేజ్కి వచ్చిన వాళ్ళ పరిస్థితి. అవును సార్. అబౌట్ 10 years 11 years ఆ స్టేజ్ నుంచి. సో అది వేరు, అసలు అది కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అంటే ఇక్కడ పిల్లల్ని డే 1 నుంచి మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అక్కడి నుంచే ఉంటుంది ఇదంతా. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా ఎలా తయారైనాయి అంటే, ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితే కానీ కుటుంబాన్ని ముందుకు నడిపించలేనటువంటి పరిస్థితులు ఒకటి. రెండోది, ఇద్దరు తమ పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు ఆఫీసులకి వెళ్ళటం, ఇద్దరు కష్టపడటం, ఇద్దరు జాబ్ చేయటం, సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఇద్దరు అలసిపోతారు. మరి ఇద్దరు ఆఫీసులకి వెళ్తే ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తారు, చిన్న పిల్లలు కదా, వాళ్ళని ఇంట్లో ఉంచలేరు కాబట్టి డే కేర్లో వాళ్ళు ఎంతవరకు చూసుకుంటారు.
ఇప్పుడు ఒక బాబు ఒక పాప ఉన్న మీరే చూసుకుంటానికి మీకు కష్టమైతే మీలాగా 10 మంది పిల్లల్ని ఒక చోట మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఫోకస్డ్గా వాళ్ళ మీద శ్రద్ధ పెడతారు అంటే పెట్టొచ్చు, నేను కాదను. హైజీన్ ఫుడ్ ఇస్తున్నాం, హైజీన్గా అన్నీ వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాము, ఇవన్నీ ఓకే. బట్ వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాము, ఇది ఇంపార్టెంట్ కదా. డే కేర్కి వెళ్ళే పిల్లలందరూ చెడిపోతున్నారా అంటే అది కాదు కదా ఇక్కడ మీనింగ్. వాళ్ళు 10 మందిని చూసుకోవాలి అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క ఆయాన్ని పెట్టి చూడలేరు, ఒక్కొక్క కేర్ టేకర్ని పెట్టి చూడలేరు. వాళ్ళు మనం ఇచ్చేటువంటి అమౌంట్కి న్యాయం చేసే విధంగా హైజీన్ ఫుడ్ పెట్టవచ్చు, టైంకి నిద్ర ఉంచవచ్చు, వాళ్ళని ఆడిపించవచ్చు, ఏడవకుండా చూసుకోవచ్చు, ఇవన్నీ ఓకే. బట్ పిల్లలు ఏం చేస్తారు, మనం ఇందాకే చెప్పుకున్నాం, దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్ అని చెప్పి. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే పిల్లల మెదడులో మనం ఏం నాటుతాము అంటే మనం ఏ విత్తనం పెడతామో ఆ చెట్టే వస్తుంది. అవును సార్, అంతే కదా. మనం దోసకాయ విత్తనం పెట్టి చింత చెట్టు రావాలంటే వచ్చిద్దా? రాదు కదా, దోస మొక్కే వస్తుంది. సో అలాగే పిల్లలు పుట్టినప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, దే ఆర్ ఎంప్టీ మైండ్, వాళ్ళకేం తెలియదు. లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదేంటి కాటన్ బాక్స్, ఎంప్టీ కాటన్ బాక్స్, దీంట్లో ఏం లేదు. దీంట్లో మనం ఏం పెడితే ఈ బాక్స్ అది అవుతుంది. దీంట్లో నేను గోల్డ్ పెట్టాను అనుకో, ఆ గోల్డ్ బాక్స్ తీసుకురా అని పిలుస్తారు. అదే దీంట్లో నేను కాటన్ పెట్టాను అనుకో, కాటన్ బాక్స్ తీసుకురా అని పిలుస్తారు. దీంట్లో చెత్త పెట్టాను అనుకోండి, చెత్త డబ్బా తీసుకురా అని పిలుస్తారు. సో దీంట్లో మనం పెట్టేదాన్ని బట్టే వాల్యూ వస్తుంది. సో అలాగే పిల్లల మెదడులో మనం ఏం పెడుతున్నాం, ఏం నాటుతున్నాం, అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఫస్ట్ ఏం తెలియదు, దే ఆర్ వెరీ ప్యూర్. సో మనం చేసేదే వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తుంది. మనం ఏం చెప్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇదే ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ పిల్లల ముందే గొడవ పడటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం, సో కొంత కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపం వచ్చినప్పుడు బరస్ట్ అవ్వటం, సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ పిల్లల మెదళ్ళ మీద భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఇది ఏ స్థాయి వరకు వెళ్తుంది అంటే ఇందాక మీరు అడిగారు కదా ప్రశ్న, లవ్ అనేటువంటి ఒక అట్రాక్షన్లో, ఒక ఇన్ఫాక్చువేషన్లో వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, అది ఇక్కడి నుంచే పడిద్ది పునాది. ఎందుకు ఇక్కడి నుంచే పునాది పడిద్ది అంటే ఎప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారో పిల్లల మైండ్లో ఏమవుతుంది అంటే ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఒకటి ఫస్ట్ కేసు ఎలా ఉంటుంది అంటే పిల్లలు పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరే కొట్టుకు వస్తూ ఉంటే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర దొరకాల్సినటువంటి ఆప్యాయత, ప్రేమ, వాళ్ళ టైం, అది స్కూల్లో ఏదో సాధిస్తాడు అది వీళ్ళకి చెప్పుకోవాలనుకుంటాడు, వీళ్ళు దాన్ని పట్టించుకోరు, కేర్ చేయరు. ఓకే సరే సరే, లేదా ఎంతసేపటికి చదువు 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 చదువు, లేదా ఇంకొకటి ఏది వాళ్ళకి ఏది ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి, ఇవి కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ దొరకని దాన్ని బయట ఎత్తుక్కుంటారు. బయట ఎవరైనా ఇంకొకళ్ళు ప్రేమగా మాట్లాడితేనో, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి, హెల్త్ బాగాలేదా, టాబ్లెట్స్ తెమ్మంటావా, ఇట్లా ఎవరైతే కొద్దిగా కేర్ చూపిస్తారో ఇక అదే ప్రేమ అనుకుని ఇక్కడ దొరకని దాన్ని అక్కడ దొరికింది అని చెప్పి వాళ్ళు సంతృప్తి పడతారు. ఇక రెండవ కేసు ఉంటుంది, వీళ్ళు ఏంటంటే వీళ్ళు కంప్లీట్ రివర్స్ అవుతారు. అంటే ఇంట్లో ఎప్పుడు చూసినా ఈ కొట్టుకునే వాతావరణమే ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే ఓహో పెళ్ళి అంటే ఇలాగే ఉంటుంది కావాలా, సో మనం పెళ్లి చేసుకోకూడదు. వీళ్ళు కంప్లీట్ రివర్స్ అవుతారు. పెళ్ళి అయితే ఇలా ఉంటుంది అనమాట, ఇలా కొట్టుకు చావాలన్నమాట, సంతృప్తి ఉండదు అనమాట, సంతోషం ఉండదు అనమాట, సో మనకు పెళ్ళొద్దు. సో ఇది ఉంటుంది, ఇక వేరే ఏముండదు. సో ఇలా చేంజెస్ వస్తాయి. సో అది మనం స్టార్టింగ్లోనే మనం చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. బేసిక్గా మూవీస్ అనేది కూడా, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కూడా చిల్డ్రన్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాలో పిల్లాడు ఓటీటీలో చూసి మారాను, నేను చెడిపోయాను, మీరు చూసి చెడిపోకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంది సార్. పిల్లలు అనేవాళ్ళు మేబీ వాళ్ళమ్మ ఊమ్లో ఉన్నప్పుడే వాళ్ళని ట్రైన్ చేయొచ్చు అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్. అంటే మదర్ ఏదైతే వింటుందో, మదర్ ఏదైతే చదువుద్దో, అండ్ మదర్ ఏం మాట్లాడతారో సేమ్ యాజ్ లైక్ ఇంగ్లీష్ నేర్పించాలన్నా కానీ మదర్ ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని విని నేర్చుకుంటారని అంటారు సార్. అండ్ అదేవిధంగా పిల్లల్ని మనం అలా ట్రైన్ చేయొచ్చు, అంటే కరెక్ట్గా సెట్ అవుతారు అన్నీ కూడాను, అంటే ఇన్ గుడ్ వే అండ్ బ్యాడ్ వే రెండిట్లో కూడా సెట్ అవుతారు, బాగా ట్రైన్ అవుతారని. అవును, ఎగ్జాక్ట్లీ. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటే
పిల్లలు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అనేది తెలిసిన వెంటనే ఇంటి నిండా పిల్లల పోస్టర్లతోటి నింపేస్తారు. ఎందుకని అంటే మనం మైండ్ తోటి ఏమి ఆలోచిస్తూ ఉంటామో దాదాపుగా అలాంటిదే మన మీద ప్రభావం చూపిస్తుంది. అంటే పాజిటివ్ థింకింగ్ ఆర్ నెగిటివ్ థింకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన మైండ్ ఆలోచనలను పట్టే ఏదైనా సరే రన్ అవుతుంది. మనం ఒకటి బలంగా ఇది జరుగుతుంది అని చెప్పి కోరుకుంటే అది 100% జరుగుతుంది. మనం ఇది అవ్వదు అనుకుంటే అది అవ్వదు, అది ఎప్పటికీ అవ్వదు. అలాగే అందుకనే పిల్లల పోస్టర్లను పెట్టి వాళ్ళకి ఆహ్లాదకరంగా ఆ పిల్లల్ని చూస్తూ పిల్లల గురించే ఆలోచించే విధంగా నాకు అలా అందమైనటువంటి అబ్బాయి పుడతాడు, ఇలా అందమైన ఆ పాప పుడుతుంది, సో ఇలాంటివి వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ చేయటం కోసం పెడతారు. ఒకటి సింపుల్గా అర్థం అవటం. ఇంకా రెండవది, మనం మహాభారతం గురించి చాలా సందర్భాల్లో వినుంటాం. చాలా సందర్భాల్లో చెప్పినటువంటివి కొన్ని కర్ణుడి గురించో అర్జునుడి గురించో ఇలా అనేక మంది వ్యక్తుల గురించి దాంట్లో మనం వింటాం. ఇందులో ముఖ్యమైనటువంటి ఒక క్యారెక్టర్ ఎవరు అంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు ఏంటి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అర్జునుడు పద్మవ్యూహం గురించి తన భార్యకు చెప్పేటువంటి సమయానికి అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉంటాడు. అప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఛేదించాలి ఏంటి అనేటువంటిది మొత్తం అభిమన్యుడు నేర్చుకుంటాడు. తల్లి గర్భంలో నుంచే విన్నాడు, కానీ బయటికి రావటం తెలియలా. ఎందుకని బయటికి ఎలా రావాలి అనేది చెప్పేటువంటి సమయానికి శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడిని పలకరించటం వల్ల అక్కడతో స్టోరీ కట్ అయ్యి డిస్ట్రాక్ట్ అయింది. సో దాంతో అభిమన్యుడికి వెళ్ళటం తెలుసు కానీ రావటం తెలియదు అనేటువంటిది చాలా స్టోరీల్లో మనం విన్నది. నేను ఎక్కడ చదవలేదనుకోండి, నేను విన్నదే చెప్తున్నా. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువు బయట ఏం జరుగుతుంది అనే దాన్ని తెలుసుకోగలుగుతాడు. సైంటిఫిక్గా కూడా 5th మంత్ దాటిన దగ్గర నుంచి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుందో తర్వాత 5th మంత్ దాటిన దగ్గర నుంచి బయట జరిగేటువంటి ప్రతి దానికి లోపల ఉన్నటువంటి బేబీ రియాక్ట్ అవుతుంది, ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో అవన్నీ వినగలుగుతుంది. సో అంటే ఏంటి, బయట జరిగేటువంటివి తెలుస్తాయి. సో ఇది క్లియర్ కదా మనకి. సో తల్లి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఎంత మంచి వాతావరణంలో, గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా, టెన్షన్స్ లేకుండా, మెంటల్ ప్రెజర్ లేకుండా ఉండగలుగుతుందో బేబీ అంత హెల్దీగా, అంతే షార్ప్గా, అంతే పీస్ఫుల్గా, అంత బాగా వస్తుంది. సో పెరిగే విధానం దాని తర్వాత కంటిన్యూషన్ వితౌట్ యాంగర్స్ ఇలాంటివి లేకుండా బేబీ మీద ఎఫెక్ట్ ఉండవు. ఇవన్నీ చాలా బాగా వస్తుంది. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే పెంచే విధానం. పిల్లల్ని పెంచే విధానంలో చాలామంది చాలా రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటిల్లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్, పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. పక్కింటి వాడికి 100 మార్కులు వచ్చినాయి, నీకు రావట్లేదు. అదిగో నీ క్లాస్లో పలానా వాడు స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చాడు, నువ్వు స్పోర్ట్స్లో రావట్లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలందరికీ ఒకటే టైప్ ఆఫ్ పేరెంటింగ్ అనేది వర్కౌట్ కాదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ యూనిక్. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల మనోభావాలు కలవు, ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ కలవవు. మనం చెప్పుకోవచ్చు, మా ఇద్దరి టేస్ట్లు కలిసినాయి, మా ఇద్దరి అభిరుచులు కలిసినాయి, మా ఇద్దరి ఆలోచనలు కలిసినాయి, సో అందుకే మేము పెళ్లి చేసుకుంటున్నాం. సో ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ఇట్స్ ట్రూ. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఆలోచించరు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ప్రవర్తించరు, ఏ ఇద్దరు వ్యక్తుల ఇష్టాలు ఒకలా ఉండవు. అది ఇంపాసిబుల్ థింగ్. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో మైన్యూట్ డిఫరెన్స్ అయినా ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే పిల్లలు కూడా యూనిక్. ఎవరికి వాళ్ళ స్టైల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక పిల్లాడు మనం బుజ్జగించి లాలించి చెప్తే వింటాడు, ఒక పిల్లవాడు తిట్టి కోపడి చెప్తే వింటాడు, ఒక పిల్లాడు మొత్తం నా పేరెంట్సే చూసుకోవాలి
నేనేం చేయను అనేటువంటి మోడ్లో ఉంటాడు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. మనం వాళ్ళకి రివర్స్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఆరగెంట్ అయిపోతారు, మన మాట వినరు. సో మనం వాళ్ళతో ట్రావెల్ చేస్తూనే వాళ్ళు మలుచుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, మొక్కప్పుడు వంగంది మానయిన తర్వాత వంగిద్దా అని. వంగదు. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఎటు వెళ్ళాలి, ఎలా పెరగాలి అనేది మనం డిసైడ్ చేయాలి. ఓ పెద్ద చెట్టు అయిన తర్వాత ఇటు వెళ్ళమ్మా అంటే వెళ్ళదుక, మనం ఏం చేయలేము. సో కాబట్టి పిల్లల్ని పెంచే విధానం అనేది మనం చాలా జాగ్రత్తగా సున్నితంగా, ఒక మొక్కని నాటితే దాని చుట్టూ ట్రీ గార్డ్ పెట్టి నీళ్లు పోసి ఎంత పద్ధతిగా పెంచుకుంటామో అంతే పద్ధతిగా పెంచాలి. నోవేడేస్ పిల్లల్లో ఇంకో ప్రాబ్లం ఉంది సార్. చిన్నప్పుడు మేబీ ఆల్మోస్ట్ ఏ పిల్లవాడైనా కానీ ఫుడ్ పెడితే తినేసేవాళ్ళు అండ్ ఇబ్బంది పెట్టకుండా తినేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ చూపించడం కానీ, అంటే తినడంలో కూడా ప్రాబ్లం సార్. ఫోన్ చూపడం అనేది ప్రాబ్లం కాదు, అంటే ప్రాబ్లం కాదంటే ఫోన్ చూపించి అలవాటు కాదు సార్. మామూలుగా అసలు ఫుడ్ పెట్టడమే, మామూలుగా పెట్టడానికి కూడా తినట్లేదు పిల్లలు. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తాయి అంటే ఇవి జనరల్గా ఓవర్ పేరెంటింగ్ అనమాట. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే, మనం చిన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే, పిల్లలకి తినిపించాలి అంటే ఒక చిన్న గిన్నెలో అన్నం తీసుకుని దాంట్లో కూరో లేకపోతే పెరుగో సంథింగ్ ఏదన్నా కానీ వేసి కలిపి వాళ్ళని ఎత్తుకుని బయట తిప్పుతూ అదని ఇదని చూపిస్తూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తినిపించేవాళ్ళు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది పాట కావచ్చు, పద్యం కావచ్చు, లేదంటే కొంతమంది పిల్లలు అది కదా అక్కడ కారు ఉంది చూసావా, దానికి 4 చక్రాలు ఉన్నాయి, అది పలానా విశ్వమామది, ఇది ఈశ్వర్ మామ బండి, ఇట్లా ఏదో నువ్వు ఆ కారులో వెళ్తావా లేకపోతే ఈ బండి మీద వెళ్తావా, ఇలా ఏదో ఒకటి వాళ్ళకి కథలు చెప్తూ తినిపించేవాళ్ళు. సో దీనివల్ల ఏమయ్యేది, ఆటోమేటిక్గా వాడు తినేసేవాడు. ఇప్పుడు తల్లులకి అంత ఓపిక ఎక్కడ ఉంది, అంత టైం ఎక్కడ ఉంది? వాళ్ళ పరిస్థితి ఎలా తయారైంది, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 10-12 గంటల ఆఫీస్లో పనిచేయాలి, హడావిడిగా ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మళ్ళీ ఇన్ని అంట్లు రెడీగా ఉంటాయి వాళ్ళ కోసం, అవన్నీ తోముకోవాలి. సో మళ్ళీ సాయంత్రానికి వంట ప్రిపేర్ చేయాలి, ఆఫీస్ నుంచి వచ్చే హస్బెండ్కి పని చేసేయాలి, ఈలోపు పిల్లాడికి స్నానం చేయించాలి, భోజనం పెట్టాలి, వాడిని పడుకోబెట్టాలి కూడా. సో హౌ కెన్ ఇట్ మేనేజ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి టైం ఉంటుందా? అంతకుముందు అంటే పిల్లవాడిని సంకనేసుకుని గంట తిప్పేవాళ్ళు, వాడు గంట తిరిగి ఉన్నది మొత్తం తినేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సో ఏం చేస్తున్నారు, సింపుల్గా వాడి చేతిలో మొబైల్ పెడుతున్నారు, వాడు మొబైల్ చేస్తూ ఉంటాడు, ఇటు పక్కన వాడికి అన్నం పెడుతున్నారో తెలియదు, గడ్డి పెడుతున్నారో తెలియదు, వాడు తింటానే ఉంటాడు. వాడికి ఏం పెడుతున్నాం అనేది కూడా వాడికి అవసరం లేదు. అలా పిల్లలు మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఆ పరిస్థితికి వచ్చేస్తున్నారు. సో దాన్ని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోగలగాలి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, చిన్నప్పుడు సింపుల్గా వాడు తినేయటం కోసం మిక్సీలో వేసి పెట్టడం ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఏ మిక్సీలు ఉన్నాయండి, ఏ మిక్సీల్లో వేసి పెట్టారు? సో వాడి పరిస్థితి ఎలా తయారవుతుందంటే, రేపు పెద్ద అయిన తర్వాత కూడా ఈ ముక్కలు ఇలాంటివి వస్తే తినడు వాడు. నాకు అంత మెత్తగా కావాలి, నమలను మింగేయాలి, ఇలాంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు పిల్లలు. ఆ బాబుకి అలాగే తయారవుతుంది, లేదా ఆ పాప అలాగే తయారవుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఖచ్చితంగా నవలాలి, నవిలితేనే ఇదంతా కదులుతుంది, దీనికి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. మనం ఇక్కడ నమలటానికి చేసేటువంటి పని ఈ చెవులు లోపలుండే నరాలు, తల నరాలు, వీటన్నిటికీ ఎక్సర్సైజ్. సో అది లేకుండా పోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, కొంతమంది డాక్టర్స్ చెప్తారు, నమలటం వల్ల కూడా చెవులు వినికిడి శక్తి పెరుగుతుంది. ఎందుకని అంటే ఆ నరాలలో వచ్చేటువంటి ఎక్సర్సైజ్ కారణంగా. ఇప్పుడు ఆ పరిస్థితే లేదయ్యా, జ్యూస్ తాగినట్టు తాగటమే. సో ఆ పరిస్థితి ఎప్పుడు కూడా పిల్లలకి తీసుకురాకూడదు. సో మనం పెట్టేటువంటి ఫుడ్ ఇంట్రెస్టింగ్గా పెట్టాలి. రోజు పప్పు అన్నమే పెడుతుంటే తింటారా? లేదు. మీకు ఏ కూర అంటే ఇష్టం? మనం జనరల్గా మాట్లాడుకుందాం. వెజ్లో బీన్స్ మీకు ఇష్టం కదా అని చెప్పి ప్రతిరోజు బీన్సే పెడితే తింటారా? బోర్ పడుతుంది కదా. సో మనకి ఒక జ్ఞానం ఉండి, ఒక ఏజ్ వచ్చి, ఒక సర్టన్ స్టేజ్లో ఉన్న మనమే రోజు మనకి ఇష్టమైంది తినలేనప్పుడు
చిన్నపిల్లలు ఎలా తింటారండి? తినరు కదా. వాళ్ళు ప్రతిరోజు ఒక కొత్తదనం కోరుకుంటారు. సో మనం వాళ్ళకి అలాగే పెట్టాలి. ఆ టైం కూడా పేరెంట్స్కి ఉండట్లా. వాళ్ళకి డిఫరెంట్గా ఏం వండి పెట్టాలో తెలియట్లా. ఎందుకని? ప్రజెంట్ డేస్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే యూట్యూబ్లో చూసి వంటలు చేసే పరిస్థితి, లేదంటే స్విగ్గీలో ఆర్డర్లు చేసుకునే పరిస్థితి, అది కాకపోతే కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ కొనుక్కొచ్చుకునే పరిస్థితికి మనం వచ్చేసాం. ఇంకా వాళ్ళకి ఏం చేసి పెడతాం? వాళ్ళకి నచ్చినవి చేసి పెడతామా? ఆ పరిస్థితి ఉందా అసలు? అందుకే పిల్లలు తినలేకపోతున్నారు. ఎంతసేపటికి పిజ్జా, బర్గర్, పానీపూరి, చాట్ మసాలా, లేసు, కుర్కురేలు, బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్, ఇలాంటి వాటి మీదకి పిల్లలు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇదే కారణం. ఆ కంపెనీలను బాగు చేస్తున్నారు అంతే. ఒకప్పుడు పిల్లలకి చిరుతిళ్ళు అంటే ఏముండేవి? ఇంట్లోనే ప్రిపేర్ చేసినటువంటి అరిసెలు, బూరెలు, చెక్కలు, చక్రాలు, జంతికలు, చెకోడీలు, పకోడీలు ఇలాంటివే ఉన్నాయి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓన్లీ కుర్కురే, సంథింగ్ బిస్కెట్స్, చాక్లెట్స్. దెన్ అక్కడే అర్థమవుతుంది కదా పిల్లలకి మనం ఎంత హైజెనిక్ ఫుడ్ ఇస్తున్నాము అనేది. అవును సార్. సో ఇదే పిల్లల పరిస్థితి చేంజ్ అవ్వడానికి సగం కారణాలు ఇవే. వాళ్ళ ఆరోగ్యం పాడవడానికి కారణాలు ఇవే. చిన్న ఏజ్లోనే హెల్త్ డిఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్, సైట్ లేదంటే వినికిడి శక్తి లోపించటం, చూసేటువంటి శక్తి లోపించటం, లేదంటే షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, ఓవర్ వెయిట్ అని, ఒబేసిటీ అని, ఇలా రకరకాలమైనటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న రీజన్ కూడా ఇది. ఇవి మారాలి. అవి మారినప్పుడే అన్నీ మారుతాయి. బేసిక్గా మన జ్ఞానం ఫుడ్ ఎలా వండాలి పిల్లలకి అనేది లేకపోవడం, అది ఇంకొకరికి క్యాష్ అవుతుంది అంటే ఇంకొకరికి బిజినెస్ అవుతుంది. అంటే పిల్లలు ఇంతకుముందు మనం ఏం చెప్పినా కానీ నమ్మేవాళ్ళు సార్. ఇప్పుడు ఓవర్ స్మార్ట్. అది పట్టుకోకూడదు నాన్న అని అంటే లేదు, పట్టుకోవచ్చు, అది కొట్టదు, అదే వస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే పేరెంటింగ్లో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టు పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తారు. మనం ఇప్పుడు వరకు చాలా షార్ట్స్ చూసుంటాం, చాలా వీడియోస్లో కూడా చూసుంటాం. తల్లి ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ మాట్లాడితే పాప కూడా ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతుంది. అది ఆ టైంలో మీకు క్యూట్గా ఉండొచ్చు. ఓకే, నన్ను ఇమిటేట్ చేస్తుంది అని చెప్పి మీరు వీడియో తీసి పెట్టుకుంటానికి మీకు బాగుండొచ్చు. కానీ అదే మీకు సమస్యగా తయారవుతుంది అనేది మీరు అప్పుడే గుర్తించాలి. ఎందుకని? పిల్లలు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా పిల్లలు అదే చేస్తారు. సో అక్కడి నుంచే మీరు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ అబ్జర్వింగ్ యూ. ఒక సీసీ కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే. ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడి నుంచి ఏం చేయాలి? మీరు మీ బిహేవియర్ని ఫస్ట్ మీరు మార్చుకోవాలి. మొబైల్ ఎడిక్షన్ అవన్నీ పక్కన పెట్టాలి. మొబైల్ని పక్కన పెట్టాలి. మీకు ఆఫీస్లో ఎంత పని అయినా ఉండొచ్చు, మీకు లేదంటే ఎన్ని బిజీ వర్క్స్ అయినా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. గుర్తించాల్సింది ఒకటి ఏంటి అంటే, మీ పిల్లాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ బాబు మీతోటి స్కూల్లో విషయాలు షేర్ చేసుకుంటున్నాడా లేదా? ఫస్ట్ థింగ్ ఇది గుర్తించండి. అది జరగట్లేదు అంటే ప్రాబ్లం ఉన్నట్టే. ఇక రెండవది, మీరు ఏదైనా చెప్పినా, స్కూల్లో టీచర్స్ ఏదైనా చెప్పినా ఆ విషయాలు ప్రాపర్గా చేస్తున్నాడా లేదా, మీ దగ్గర ఏదైనా దాస్తున్నాడా, మీకు అబద్ధం చెప్తున్నాడా, ఇది గుర్తించాలి. రెండవది, ఎందుకని అంటే పిల్లలు మనకి నిజం చెప్పకపోయినా పర్లేదు కానీ మనం ఏమైనా అంటాము అనేటువంటి భయంతో అబద్ధం చెప్పకూడదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, స్టార్టింగ్ నుంచి మీరు పెట్టేటువంటి భయం. పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియదు. అబద్ధం చెప్పాలనే పాయింట్ వాళ్ళకి తెలియడం, ఇది చెప్తే నాన్నకి మంచి అవుతాను కానీ చెడు అవును అనేది ఈ పాయింట్ అంటారు సార్. భయం అనేది తెలియనివ్వకూడదు. ఎందుకు? ఇప్పుడు భయం అనేది ఎలా తెలుస్తుంది పిల్లలకి? ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి ఏం తెలియదు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంటీ బాక్స్, మనం ఏది నింపితే అదే ఉంటుంది. ఇప్పుడు ఒక టైగర్ వచ్చి వాళ్ళ ముందు కూర్చున్నా వాళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకునే ట్రై చేస్తారు. అది టైగరు కరుస్తుంది, చంపేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. అది నువ్వు నేర్పేదాన్ని బట్టి, అమ్మో అది పులి చంపేస్తుంది ఎల్లవాకు అని మనం అరిచేటువంటిది, భయపెట్టేటువంటి, అమ్మో నేను దీని జోలికి వెళ్ళకూడదు, ఇదే పిల్లలకి తెలుస్తుంది.
సో అలాగే చాలామంది పేరెంట్స్ ఏంటంటే హ్యాండిల్ చేయలేక పిల్లల్ని కొట్టేస్తారు, అవును సార్, తిట్టేస్తారు, అరుస్తారు. ఇవన్నీ తప్పే, 100% తప్పు. ఎందుకని అంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా కొట్టకూడదు. మీరు పిల్లల్ని కొడుతున్నారు అంటే అది మీ చేతగానితనమే. అవును సార్. నేను ఇది చాలామందికి హర్టింగ్ అవ్వచ్చు. మావాడు అసలు మాట వినడండి, కొడితేనే మాట వింటాడు అని. కొట్టే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా, మీరే అలా తయారు చేశారు. సో కొట్టకూడదు ఎప్పుడు కూడా. అంటే ఎలా ఉంటుందంటే పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నేను పలానా తప్పు చేస్తే మా నాన్నకు కోపం వస్తుంది, నేను పలానా తప్పు చేస్తే మా నాన్న కొడతాడు, సో నేను ఇది చెయ్యకూడదు. అక్కడ వరకు బాగుంటుంది. సో ఎప్పుడైతే నాన్న కొడతాడు అనే భయం ఉంటుందో అప్పటి వరకు వాడు తప్పు చేయడు. వన్స్ నాన్న కొట్టేశాడు, ఇంకా తర్వాత చేయటానికి ఏముంది? సో ఇంతకంటే ఏమైనా చేస్తాడా? రోజు కొడుతున్నాడు, రోజు కొడతాడు. ఒక 10 రోజుల తర్వాత, వారం తర్వాత, ఒక నెల తర్వాత ఏమైద్ది? మహా అయితే 2 దెబ్బలు కొడతాడు, అంతే కదా అని చెప్పేసి వాళ్ళు అప్పగిచ్చేస్తారు. దట్స్ ఇట్. ఏముండదు. కొట్టడం వల్ల పిల్లలు మారరు. కొట్టకుండా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యొద్దు అని చెప్తావు, అది అక్కడతో ఆగకూడదు. పిల్లలు ప్రతిదీ కూడా రీజన్ తెలుసుకోవాలనుకుంటారు. సో ఆ పని నువ్వు ఎందుకు చెయ్యొద్దు అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యి. చెయ్యొద్దని చెప్పావు, బాగుంది, అది ఎందుకు చెయ్యకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అప్పుడు వాళ్ళు నువ్వు చెప్పింది వింటారు పిల్లలు. ఇంకొకటి, ఫస్ట్ పిల్లలకి ఈగోయిస్టిక్ నేచర్ రాకుండా చూసుకోవాలి. చాలామంది పిల్లల్లో నవ్వేడేస్ గమనించేది ఏంటి అంటే, వాడి ఇద్దరు ఫ్రెండ్సే కానీ ఇద్దరు కొట్టుకుంటారు. సారీ చెప్పరండి, నేను చెప్పను, నేను ఎందుకు చెప్పాలి? సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది. ఫస్ట్ పేరెంట్స్ ఈగోని పక్కన పెడితే పిల్లలు ఈగోని పక్కన పెడతారు. పేరెంట్సే నేర్పించాలి. ఇప్పుడు మీ ఇంట్లో మెయిడ్ ఉంటారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మీరు మెయిడ్ని ఎలా ట్రీట్ చేస్తారు, మీ సెక్యూరిటీని ఎలా ట్రీట్ చేస్తారు, మీ వాచ్మెన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు, మీ పిల్లలు కూడా ఎదుటి వ్యక్తిని అలాగే ట్రీట్ చేస్తారు. ఎస్ సార్, దిస్ ఈజ్ వాట్ ఒక డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది. ఒకరిని తక్కువ చేసి చూడడం 100%. సో మీరు ఎదుటి వ్యక్తిని గౌరవించండి. ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో వాళ్ళు మీ ఇంట్లో మెయిడ్గా పనిచేయటానికి వచ్చారు అంటే వాళ్ళు మీ బానిసలు కాదు, మీ అవసరాలను తీరుస్తున్నారు వాళ్ళు. మీరు ఆ పని చేసుకోలేకే కదా మరొక వ్యక్తికి ఇచ్చి ఆ పని చేయించుకుంటుంది. సో అంటే అది మీకు చేతగాని పని. సింపుల్ నా మాట. మీరు ఉదయం 9 ఆఫీస్కి వెళ్ళాలి, ఉదయం 4 గంటల నుంచి ఖాళీయే కదా. మనిషికి 6 to 8 hours స్లీప్ ఈజ్ ఎనఫ్. 6 hours ఈజ్ ఎ గుడ్ స్లీప్. 8 hours అంటే ఇంకొంచెం హెల్దీ స్లీప్, ఇంకొంచెం బెటర్ స్లీప్ అనుకోవాలి. 6 hours ఈజ్ ఎనఫ్. అంతకు మించి ఎక్కువ నిద్రపోవసరలా. మీరు ఎటు చూసుకున్నా 4 గంటలకు లేకపోవచ్చు. మీరు అంట్లు తోముకునేది కానీ, ఇల్లు ఉడ్చుకునేది కానీ, ఇల్లు తుడుచుకునేది కానీ, బట్టలు తుక్కునేది కానీ అన్నిటికీ ఇప్పుడు మెషిన్స్ వచ్చేసినాయిగా. ఇంతకు ముందులో కష్టపడాల్సిన పని లేదుగా. 4 జతలు బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే అయిపోతాయి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఫాదరు, మదరు, ఒక బాబు, లేదంటే 2 బాబులు, లేదంటే ఒక బాబు ఒక పాప, లేదంటే ఒక పాప, లేదంటే 2 పాపలు, ఇంతే కదా. సో వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అంట్లు తోమేసి వంట చేసుకోవచ్చు. ఓవరాల్గా 6:30-7 కల్లా ఫినిష్ అయిపోతుంది. టైం మేనేజ్మెంట్ సార్, ఏదైనా టైం మేనేజ్మెంట్. అండ్ మాకు నైట్ 12 వరకు వర్క్స్ ఉంటాయి, బిజీగా ఉంటాం, మేము మీటింగ్స్ ఉంటాం, క్లయింట్ మీటింగ్స్. ఎవడండి నైట్ 12 దాకా మాట్లాడే క్లయింట్? ఎవడు ఉద్యోగాలు చేయట్లేదు, ఎవరికి చెప్తారు ఇలాంటివన్నీ? ఇట్స్ అన్నెసెసరీ రీజన్స్. ఆఫీస్లో 8 hours చేయగలిగేటువంటి వర్క్ని అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ పెంచుకుని అదర్ టైం చేసేటువంటి సిచ్యువేషన్స్కి తెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్తో అనవసరమైనటువంటి డిస్కషన్స్. సో ఇవన్నీ ఏమవుతాయి? ఇట్స్ ఇంపాక్ట్ టు యువర్ లైఫ్. సిస్టమేటిక్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది? మిమ్మల్ని పిల్లలకి దూరం చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునే సమస్యలే. సో మీరు మెయిడ్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాచ్మెన్ ఎలా ట్రీట్ చేస్తున్నారు,
అక్కడ మట్టి ఉంది, సరిగా తుడవలేదు, తుడువు, ఏం చేస్తున్నావు, అసలు సరిగా తవ్వుతున్నావా అంట్లు, నీకు జీతం ఇవ్వటం దండగా. ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు మీరు ఒకళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా అదే జీతం కోసం మీరు ఇంకొక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు కదా. యు ఆర్ ఆల్సో ఏ లేబర్, వాళ్ళు లేబరే. మీ కంపెనీ ఓనర్ మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తే మీరు పడతారా? సో దెన్ వై యు ఆర్ ట్రీటింగ్ ద మెయిడ్ యాజ్ ఏ డిస్క్రిమినేషన్ వే? ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు ఒక బానిసలా ట్రీట్ చేస్తున్నారు? మీరు చేసేవన్నీ పిల్లలు చూస్తుంటారుగా, రేపు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు, పక్కన వాళ్ళకి అలాగే రెస్పెక్ట్ ఇవ్వరు. అలాగే మీరు ఏదైనా ఒక తప్పు చేశారు, పిల్లాడి విషయంలోనే తప్పు చేశారు అనుకో, వాడు ఏం చేయలేదు కానీ వాడిని తిట్టారు, నేను పేరెంట్ని, నేనేంటి వాడికి సారీ చెప్పేది అని చెప్పి, సరేలేనన్నా ఓకే పో, సరే ఆడుకోలే అంటే వాడు అదే మైండ్లో పెట్టుకుంటాడు. మా డాడీ నన్ను తిట్టాడు, నా తప్పేం లేదు, అయినా నాకు సారీ చెప్పలేదు. రెండోసారి వాడిని సారీ చెప్పమంటే బాబు సారీ చెప్పడు సార్, 100% చెప్పడు. ఎందుకంటే నువ్వు మొన్న నన్ను తిట్టావు నా కారణం లేకుండా, నాకు సారీ చెప్పలేదు చెప్పి నేను చెప్పను. అదే మీరు చెప్పండి ఒకసారి, సారీ తప్పేమైంది, సారీ బాబు నాదే మిస్టేక్ అయిపోయింది, నేను ఇలా చేసి ఉండకూడదు, పొరపాటు నాదే, ఇంకోసారి జరగదు. మీ ఈగో తగ్గించుకుంటే ఏమన్నా అవుతుందా మీకు? ఆటోమేటిక్గా వాడికి కూడా అది అలవాటు అవుతుంది. తప్పు చేస్తే నేను సారీ చెప్పాలి, నేను ఇలా బిహేవ్ చెయ్యాలి, మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. సో అది మైండ్లో పెట్టుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా పిల్లల ముందు వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకి వీలైనంత వరకు మంచి నేర్పించాలి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఈ ఆత్మవిశ్వాసం అలాగే పిల్లల్ని మనం నమ్మాలి. ఫస్ట్ మనమే నమ్మకపోతే ఇంకెవరు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. థామస్ అనే ఒక వ్యక్తిని స్కూల్ నుంచి పంపించేశారంట. థామస్ ఇంటికి వచ్చి వాళ్ళ మదర్కి చెప్పాడంట, అమ్మ నన్ను స్కూల్ నుంచి పంపించేసేసారు. అదేంటి బాబు నిన్ను పంపించేయటం, సరే నేను మాట్లాడతాలే అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పింది. బాబుకి తెలియకుండా వాళ్ళ మదరు వాళ్ళ స్కూల్ టీచర్ దగ్గరకు వెళ్ళి, మేడం నేను ఇలా పలానా థామస్ మదర్ని, మా బాబుని స్కూల్ నుంచి పంపించేసేసారంట, ఎందుకని అని చెప్పి అడిగింది. వాడు చాలా బాధపడుతున్నాడు. టీచర్ చెప్పిందండి, మీ వాడికి అసలు ఏమీ రాదు, వాడికి స్కూల్ ఎందుకు దండగా, ఎందుకు తీసుకొచ్చారు, మా నెత్తి మీద పెడతారు, మా స్కూల్ రిప్యుటేషన్ పోతుంది, వాడికి చదువు రాదు, సంధ్య రాదు, మా స్కూల్లో జాయిన్ చేసుకోము. ఆ తల్లికి విపరీతమైన కోపం వచ్చిందంట. కోపం వచ్చి, మీరు మా బాబుని పంపించేసేదేంటి, నేనే మా బాబుని మీ స్కూల్కి పంపను, మీ స్కూల్ కంటే కూడా మా బాబు చాలా తెలివైన వాడు అని చెప్పి మీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పిందంట. చెప్పి ఇంటి దగ్గరే ఆ బాబుకి అన్నీ ఆమె నేర్పించిందంట. దాంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటిల్లో టాపర్ అయ్యాడంట థామస్. తర్వాత ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటి లగ్జరీస్, దీని లగ్జరీ అనలేమేమో, నైట్ టైం కూడా ఇంత బాగా చూడగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటి? బల్బ్. ఆ బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ అతనే. సో ఇలాంటి 900 రకాల కొత్త ఇన్వెన్షన్స్ చేసినటువంటి వ్యక్తి. సో ఆ రోజు ఆ తల్లి ఆ కొడుకుని నమ్మబట్టి, నా కొడుకులో సామర్థ్యం ఉంది అని చెప్పి ఆమె నమ్మి దాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించబట్టి ఈరోజు మనం ఈ లైట్ని రకరకాలుగా వాడుకోగలుగుతున్నాం. సో ఆ రోజు అది చెయ్యకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి? సో అలాగే పిల్లల్లో ఉండేటువంటి జీల్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నామో పిల్లలు అదే చేస్తారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్పిస్తున్నాం, పిల్లలు అదే నేర్చుకుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ వాళ్ళ ఫాదరు రీసెర్చ్ చేస్తున్నటువంటి టైంలో అయస్కాంతం, మ్యాగ్నెటిక్, అలానే ఎలక్ట్రిసిటీ, వీటి మీద ప్రయోగాలు చేస్తున్నటువంటి టైంలో దాన్ని జరుపుతూ ఉన్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఆటోమేటిక్గా కంపాస్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఒక వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడ కదలాలంటే ఏం చేయాలి? దాని మీద ఒక ఫోర్స్ పని చేయాలి, లేదా మనం తీసి పెట్టాలి. కానీ ఆటోమేటిక్గా దాని అంతటికి అదే ఎలా జరిగి ఇక్కడికి వస్తుంది?
సో దాని మీద ఏదో ఒక ఫోర్స్ పనిచేసింది. ఆ ఫోర్స్ ఏంటి అని చెప్పి అడిగాడు వాళ్ళ ఫాదర్. అడిగినప్పుడు నాన్న ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దాన్నే మనం గ్రావిటీ అంటాం. ఆ గ్రావిటీ కారణంగా నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి ఉంటాయి. సో ఆ ఫీల్డ్స్ దగ్గరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జరుపుతూ ఉన్నప్పుడు, మ్యాచ్ అయ్యినప్పుడు, చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని డైరెక్షన్ మార్చుకుంటుంది. సేమ్ పోల్ ఉన్నటువంటి మ్యాగ్నెట్ని దగ్గరికి తీసుకురండి, రిఫ్లెక్ట్ అయ్యి దూరంగా వెళ్ళిపోతాయిగా, అంటే అక్కడ ఒక ఫోర్స్ పనిచేస్తుంది. సో ఆ రోజు నీకు తెలియదులే అని చెప్పి వాళ్ళ నాన్న ఐన్స్టీన్కి చెప్పకుండా పక్కన పెట్టుంటే ఈరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకో. పిల్లలు అడిగే వాటికి మనం సమాధానాలు చెప్పాలి, విసుక్కోకూడదు, పేషెన్స్ కావాలి. చిన్నప్పుడు 5 ఏళ్ల వరకు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా పద్ధతిగా వాళ్ళని లాలించి బుజ్జగించి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. 5 ఏళ్ల తర్వాత నుంచి అసలు విషయం స్టార్ట్ అయింది. 100 రకాల ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. ఇదెందుకుంది, అదెందుకుంది, ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, మా టీచర్ ఇలా అన్నారు, మా ఫ్రెండ్ అలా అన్నాడు. ప్రతిదీ మీరు ఓపికగా వినాలి. మీకు తెలిసిన వాటికి సమాధానం చెప్పాలి. తెలియని వాటిని నాన్న నాకు ఇది తెలియదు, నేను తెలుసుకుని చెప్తాను అని చెప్పి మీరు తెలుసుకుని చెప్పాలి. అంతేగాని మీకు తెలియదని చెప్పి ఆ కోపం వాడి మీద చూపించకూడదు. నాకు తెలియని అడుగుతున్నారు వీడు అని చెప్పి వాడిని అరవకూడదు, తిట్టకూడదు. వర్క్ ప్రెషర్లో కూడా తిట్టేస్తూ ఉంటారు సార్, నీకెందుకు అనేవి చేయకూడదు. తర్వాత 10 years దాటి 10, 11, 12, 13 టీనేజ్ వచ్చింది. ఇక్కడ వరకు వాళ్ళు చేసే వాటిని మనం ఫాలో అవుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉండాలి, వాడిని గైడ్ చేస్తూ ఉండాలి. టీనేజ్ దగ్గర నుంచి యూ షుడ్ బీ ఏ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్లా ఉండాలి. సో ప్రతి విషయం నీతో షేర్ చేసుకోగలిగే విధంగా ఉండాలి. అప్పుడే ప్రాపర్ వేలో వెళ్తాడు. మన జనరేషన్ వచ్చేసరికి ఇంతకుముందు ఎవరైనా కానీ అన్ని కర్రీస్ అంటున్నారు సార్. ఇప్పుడైతే కొంతమంది పిల్లలకైతే కనీసం కొన్ని వెజిటేబుల్స్ నేమ్స్ కూడా గుర్తుండట్లేదు సార్. అండ్ అవి కూడా తినట్లేదు. బేసిక్గా ఉన్న వాటిని, తెలిసిన వాటిని కూడా తినట్లేదు. తినకపోవడానికి గల కారణం ఏంటి, ఎందువల్ల అంటారు సార్? ఇందాక చెప్పుకున్నట్టు మీకు ఒకటి ఇష్టమైతే దాన్నే పదే పదే పేరెంట్స్ వండి పెట్టడం ఫస్ట్ థింగ్. అందుకని ఏమవుతుంది, పిల్లలు ఒకటి ఏదన్నా ఇష్టంగా తిన్నాడు పిల్లాడంటే దాన్నే వారంలో 4 సార్లు చేసి పెట్టడం, ఇది ఒకటి. రెండవది ఏంటంటే పేరెంట్స్ తినేటువంటి ఫుడ్, పేరెంట్స్ ఇష్టపడేటువంటి వాటిని ఎక్కువగా వండటం. సో ఫాదర్కి దొండకాయ ఇష్టం లేదు, ఆ ఇంట్లో దొండకాయ వండరు సార్. మదర్కి దోసకాయ ఇష్టం లేదు, ఆ ఇంట్లో దోసకాయ వండరు. సో అల్టిమేట్గా పిల్లోడు ఆ 2 తినడు. అవును సార్. వీళ్ళు ఒక్కొక్కటి తినరు, అల్టిమేట్గా బాబు 2 తినడు. సో అలా కొన్ని ఎగిరిపోతాయి. సో ఒకటే మళ్ళీ 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 చేసి పెట్టడం, దాంతో దాని మీద విరక్తి వచ్చి అది తినడం. అలా వీళ్ళే కొన్ని వండకపోవటం, కొన్ని చెయ్యకపోవటమే, కొన్ని అసలు తినకుండా పరిస్థితికి పిల్లలు వస్తున్నారు. మెయిన్ రీజన్ అది. అవి మార్చుకోవాలి. కొంతమంది పిల్లలు చికెన్ ఇంట్రెస్ట్ లేకపోవడం, సంథింగ్ నాన్ వెజ్, ఎగ్ కానీ తినట్లేదు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇంటెన్షన్గా, అంటే ఎందుకని పెట్టరు కదా సార్, వాళ్ళు తినకపోవడం ఎందుకు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి తినకపోవడం? ఏ ప్రాబ్లం ఏమి ఉండదండి. సో చికెనే తినాలి, మటనే తినాలి, సో వీటి వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. కొంతమంది పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడరు, కొంతమంది పిల్లలు నాన్ వెజే ఇష్టంగా తింటారు. సో టేస్ట్ని బట్టి, అలాగే డైజెషన్ను బట్టి ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి వాళ్ళు తినటానికి, తినకపోవటానికి. లేదంటే వాళ్ళ పేరెంట్స్లో ఎవరికైనా అది తినే అలవాటు లేకపోవటం కానీ, ప్యూర్ వెజిటేరియన్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, పేరెంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి సిచ్యువేషన్స్ కూడా అవ్వచ్చు. సో బట్ దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రోటీన్, ఫైబర్, కార్బ్, ఇవి ప్రాపర్గా ఎంత అందాలి అనేది అంత అందుతుందా లేదా, ఇట్స్ ఎనఫ్. ఇక అంతకు మించి ఏం అవసరంలా. వాళ్ళు చికెన్ తినకపోయినా ఏం కాదు, తిన్నా ఏమీ కాదు, ఎగ్ తిన్నా ఏం కాదు, ఎగ్ తినకపోయినా ఏం కాదు. చాలా వరకు డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే రెడ్ మీట్ ఎక్కువ తినకండి అని చెప్తారు, అంటే మటన్.
ఇంకా కొంతమంది ఏం చెప్తారు అంటే చికెన్ ఎక్కువ తినకండి, వాటిని హ్యాచరీస్లో పెంచడం కోసం ఇంజెక్షన్స్ చేస్తారు, దానివల్ల అడల్టరీ వస్తుంది అని చెప్తారు. సో కొంతమంది ఎగ్ తినకండి ఎక్కువగా, కొంతమంది ఎగ్లో ఎల్లో తినకండి ఎక్కువగా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో ఇది తినొద్దు అని చెప్పారంటే అది అందరినీ తినొద్దని కాదు. సో దానివల్ల ఎవరు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తినొద్దు అని మాత్రమే. కొంతమంది ఉంటారు ఒక ఐటమ్ ఏదన్నా తిన్నప్పుడు వాళ్ళకి రియాక్షన్స్ వస్తుంటాయి పిల్లలు. సో అలాంటివి వదిలేయండి, అవాయిడ్ చేయండి, మిగతావి పెట్టండి, తప్పేం లేదు. సో బాడీకి కావాల్సినవన్నీ అందుతున్నాయా లేదా అనేది చూడాలి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది మంచి ఫన్నీగా ఉండి బాగా ట్రోల్ అయినటువంటి మ్యాటర్ ఇది. సో ధర్మవరం ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చేసేటప్పుడు ఒక పిల్లోడిని గేమ్స్ ఆడుతున్నారా అంటే మొబైల్ ఇవ్వట్లేదు మా అమ్మ అని అడుగుతుంది. మొబైల్ ఆడటం ఏంటరా గాడిద, నువ్వు వెళ్ళి గ్రౌండ్లో ఆడాలి కానీ. సో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది పిల్లలకి. మెంటల్లీ రిటైన్ అయిపోతున్నారు పిల్లలు. మొబైల్లోనే అన్ని రకాల గేమ్స్ ఆడటం, మొబైల్లోనే అన్ని రకాల ఈ పబ్జీలని, ఫ్రీ ఫైర్లని, కార్ రేస్లని, బైక్ రేస్లని, XYZ గేమ్స్ అన్నీ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లా. ఎప్పుడైనా సరే బాడీ చెమట పట్టాలి, బాగా స్వెట్ రావాలి, అప్పుడే హెల్తీగా ఉన్నట్టు. స్వెట్ రావట్లేదు అంటే మీకు ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం వస్తుంది. సో పిల్లలు ఆడుకోవాలి. పిల్లలు ఎండలోకి వెళ్తే మాసిపోతున్నారని ఫీల్ అవుతారు. పిల్లలు వెళ్ళనివ్వండి, ఎండలో ఆడనివ్వండి. రంగు పోతే ఏమవుతుంది, మళ్ళీ వస్తారు నీళ్ళలో ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎండ తగలాలి. ఇంతకుముందు ఉదయం 8-8:30 వరకు పిల్లలు ఎండలో తిరిగితే డి విటమిన్ వచ్చిద్దని చెప్పి పేరెంట్స్ కావాలనే వాళ్ళని బయట తిప్పేవాళ్ళు. ఇవాళ రోజున అసలు ఎవరిని తిప్పుతున్నారు? 8:30కి లెగట్లేదు సార్. బేసిక్గా డి విటమిన్ అనేది ట్యాబ్లెట్ల రూపంలో తెచ్చుకుంటున్నారు. ట్యాబ్లెట్ల రూపంలో వచ్చేది కెమికల్, న్యాచురల్గా రాదు. దానివల్ల ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, బోన్స్ వీక్ అవుతాయి. సో ఇవన్నీ తెలియట్లేదు. ఇంతకుముందు ఏదైనా పడిన చేతి మీద చెయ్యి ఇరిగేది కాదు. ఈరోజు వాళ్ళే కింద పడిపోతా చెయ్యి పెట్టినా కూడా సపోర్ట్కి చెయ్యి ఇరిగిపోతుంది. కారణం ఏంటి? బోన్స్ వీక్ అయిపోతున్నాయి. సో మనమే ప్రాపర్గా పెంచట్లేదు పిల్లల్ని. ఒకప్పుడు పెంచిన విధానమే కరెక్టు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చి ఎలా పెంచాలి అనేది గూగుల్లో, యూట్యూబుల్లో, అలాగే కోచ్ల దగ్గర నేర్చుకునే పరిస్థితికి వచ్చాము అంటే మనం ఏ స్థాయిలో దిగజారిపోతున్నాం అనేది చూసుకోవాలి. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు హ్యూమన్ లైఫ్ అనేది పెరగాలి. అవును సార్. ఇంకా బెటర్మెంట్ అవ్వాలి. కానీ దరిద్రం ఏంటంటే ఒకప్పటి జనరేషన్ 100, 110, 120 ఏళ్ళు బతికితే ప్రజెంట్ జనరేషన్ 60 ఏళ్ళు మించి బతకటం కష్టంగా. అవును సార్. అట్లా తయారవుతుంది పరిస్థితి. అంటే పిల్లల్ని పెంచే విధానం అనేది పెద్దవాళ్ళు చెప్పాలి. అండ్ వాళ్ళు చెప్తేనే కదా సార్ మనకు తెలిసేది. 100%. ఇప్పుడు తెలియకపోవడానికి గల కారణం ఏంటి? అండ్ ఇంకా ఫుడ్ గురించి చూసుకున్నట్లయితే ఒక పిల్లోడు ఏదైనా సంథింగ్ ఒక ఐటెం తిన్నాడంటే వాడికి మోషన్స్ సంథింగ్ ఏదో అవుతాయి. తల్లిదండ్రులు భయపడి దాన్ని ఇంకా వాడికి పెట్టడం మానేస్తున్నారు. మేబీ ఆ రోజున ఆడికి ఉన్న బుడ్డోడికి ఉన్న హెల్త్ కండిషన్ బట్టి అట్లా ఉండొచ్చు. అండ్ పిల్లోడు పడంగానే ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు పేరెంట్స్ వచ్చేసరికి. ఇంతకుముందు అయితే మన అమ్మ వాళ్ళు వచ్చేసరికి పడితే పడ్డాడు, జస్ట్ ఆయింట్మెంట్ రాస్తాం అంతే. వీళ్ళైతే ఏకంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాం. ఓవర్ కేరింగ్ అనేది ఎందుకు? వాళ్ళల్లో మన మదర్స్లో ఉన్న జనరేషన్లో ఉన్న ధైర్యం ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న ధైర్యం లేకపోవడం ఏంటి సార్ వాళ్ళు? సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి అంటే మీకు చిన్నగా అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఇది మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషను లేదంటే మాకు సమాన హక్కులు కావాలి XYZ వీటి గురించి నేను మాట్లాడట్లా. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ఒక అమ్మాయి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని పనులు అమ్మాయికి వచ్చేస్తాయి. ఎందుకని? తల్లి నేర్పించేస్తుంది ఆటోమేటిక్గా. అన్నం వండటం కావచ్చు, కూరలు వండటం కావచ్చు, ఇల్లు ఉడవటం కావచ్చు, ఇల్లు తుడవటం కావచ్చు, బట్టలు ఉతకటం కావచ్చు. నవే జనరేషన్ ఆడపిల్లల్లో కిచెన్ ఎక్కడుందో తెలుసా? చీపురు ఎలా ఉంటుందో తెలుసా? ఏం తెలియవు కదా. తెలియనప్పుడు రియాక్షన్స్ అలానే ఉంటాయి. ఈ వంట చేయడానికి ఈ వీటికి రియాక్షన్స్ సంబంధం ఏంటి అని అనుకోవచ్చు మీరు. సింపుల్గా చెప్పాలంటే మన వంటిల్లే ఓ పెద్ద మెడికల్ స్టోర్.
సింప్లీ. ఒకప్పుడు పిల్లలు పడ్డారు, దెబ్బ తగిలింది, ఏం చేసేవాళ్ళు? పసుపు పెట్టేవాళ్ళు. అవును సార్. టర్మరిక్ ఇట్స్ ద బెస్ట్ యాంటీబయోటిక్. అవును సార్. ఆటోమేటిక్గా దెబ్బ తగ్గిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మండుతుందని చెప్పేసి పెట్టడం మానేస్తున్నారు సార్. సో కాస్త మండినా సరే పసుపు పెట్టేవాళ్ళు, దెబ్బ మానిపోయేది, డాక్టర్తో పని లేదు. సో ఆ పేరెంట్స్కి తెలుసు దానికి ఏం మందు వాడాలి అనేది. అది ఎప్పుడు తెలుస్తుంది? మీకు వంటలతో అటాచ్మెంట్ ఉంటాయి కదా, మీకు వంటగదిలో కూరగాయలు కోస్తుంటే ఏలు దిగింది, అమ్మ ఏం చేస్తుంది? పసుపు పెట్టి కట్టు కట్టుద్ది, తగ్గిపోద్ది. అమ్మకి ఎన్నిసార్లు దిగి ఉంటుందో ఏలు, నీకు ఒకసారిగా తెగింది. అవును సార్. ఒక్కసారి తెగిన తర్వాత ఇంకా పట్టుకోరు సార్ దాన్ని ఇంకా. సో ఇలాంటివి ఎప్పుడు తెలుస్తాయి మీకు? మీరు పని చేస్తే తెలుస్తుంది. మీరు పని చేస్తే కదా, మీరే పని చేయరు, ఇంకా మీ పిల్లలకి ఏం చెబుతారు? ఆటోమేటిక్గా భయం, ఏమైపోయింది, ఏం జరిగిపోయింది, హాస్పిటల్కి పెరిగి ముందు ప్రాబ్లం అని వెళ్ళంగానే టక్క 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 రాసి చేతిలో పెట్టి ఇవన్నీ చేయించుకొచ్చి నన్ను కలవండి అని చెప్తాను. కనీసం పట్టుకుని నాడి చూసే పరిస్థితుల్లో కూడా డాక్టర్లే. సో ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆటోమేటిక్గా అమ్మో ఇన్ని టెస్టులు రాశాడు, ఏమైపోయిందో అనే భయమే సగం మిమ్మల్ని కుంగతీస్తుంది. వచ్చిన తర్వాత ఒకటి పద్ధతిగా మంచి డాక్టర్ అయితే ఏమీ లేదండి, చిన్న దెబ్బే, ఫ్రాక్చర్స్ కూడా ఏం లేవు, ఒక ఆయింట్మెంట్ రాయండి అయిపోయిద్ది అని ఇచ్చి పంపుతాడు. అదే డబ్బులు తినాలనుకునే డాక్టర్లు, టార్గెట్లు ఉన్న డాక్టర్లే, దీన్ని డాక్టర్లను కూడా తప్పు పట్టలేము, కార్పొరేట్స్ అలా తయారైనవి. దానికి ఒక పెద్ద కట్టుకట్టి అది జరిగింది ఇది జరిగిందని వీళ్ళని సగం భయపెడతారు. అవును సార్. సో జనరేషన్కు ఉన్న గ్యాప్, ఆ జనరేషన్లో ఏది దేనికి వాడాలి అనేది తెలుసు. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్త అవసరం లేదు అనేది తెలుసు. పిల్లలకి మోషన్స్ అయినాయి, ఏం చేయాలి? గసాలు పంచదార మెత్తగా నూరి తినిపిస్తే అది తిన్న తర్వాత కూడా 1 or 2 అవుతాయి, తర్వాత మోషన్స్ ఆగిపోతాయి. పిల్లలకే కాదు పెద్దోళ్ళకైనా ఇది వర్కౌట్ అయింది. అలాగే పిల్లల్లో మలబద్ధకం అనేది ఒకటి వస్తుంది, అంటే ఫ్రీగా మోషన్కి వెళ్ళరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి ఏం చేయాలి ఏంటి అంటే, జనరల్గా ఫైబర్ ఎక్కువగా అందనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ పెట్టాలి. అంటే అన్ని రకాల ఫుడ్స్ తింటున్నప్పుడు బాడీకి కావలసిన అన్ని రకాలవి అందుతాయి. కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, అన్నీ అందుతాయి. కొన్ని తిననప్పుడు ఏం చేయాలి? ఆ ఫైబర్ రిచ్ ఫుడ్స్ వాళ్ళు తినేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో దీనికే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చింతపండు రసం పెట్టేవాళ్ళు, లేదంటే లైట్గా ఆముదం తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ మలబద్ధకం తగ్గుతుంది. సో వంటింట్లోనే చాలా ఉన్నాయి, ఇవన్నీ అప్పటి జనరేషన్కి తెలుసు. సో ఇప్పటి జనరేషన్కి తెలియదు, అందుకే ఈ హడావిడి హంగామా, అంతకు మించి ఏం లేదు. తెలియకుండా ఉండడానికి మదర్స్ వంటగదిలోకి పిలిచి బలవంతంగానైనా పిలిచి చెప్పకపోవడం, ఆ పరిస్థితులు ఉన్నాయా నిజంగా ఈరోజు? లేదు సార్. మరి మదర్ ఎట్లా లేచి ఆడపిల్ల కానీ పొద్దున్న లేచి వంటగదిలో నేర్చుకో అనేది చెప్పే లోపు వాళ్ళ నాన్న పడుకొని రాత్రి అంతా చదువుకుంది అనే సిచ్యువేషన్. వాళ్ళు నిజంగా చదువుతున్నారో లేదో కూడా ఎవరికి తెలియదులేండి, ఆ విషయం పక్కన పెట్టేస్తే. సో అమ్మాయిల విషయంలోనే కదా, అబ్బాయిల విషయంలో కూడా అలాగే ఉన్నాయి. అవును సార్. అబ్బాయిని తల్లి చెడగొడితే అమ్మాయిని తండ్రి చెడగొడుతున్నాడు. ఓవరాల్గా పేరెంట్సే పిల్లల్ని చెడగొడుతున్నారు, ఇది వాస్తవం. పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారు, కనీసం నెక్స్ట్ జనరేషన్ అయినా మారుతుంది.